మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఒక కంపెనీలో మనం రెజ్యూమే పంపించినప్పుడు వాళ్ళ పాత ఏ కంపెనీల్లో చేశారని చూస్తుంటారు. మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, డెలాయిట్ కావచ్చు, ఇలాంటి ప్రొఫైల్లో అది ఉంటే వాళ్ళ గతంలో చేసినట్టుంటే ఏ కంపెనీ అయినా తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు అంత పెద్ద కంపెనీల్లో చేసిన వాళ్ళు లే ఆఫ్స్లో వాళ్ళు నష్టపోతున్న వాళ్ళు, ఉద్యోగాలు పోతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మళ్ళీ ఎంఎన్సీ గురించే వెయిట్ చేయాలా, లేకపోతే స్టార్టప్ లాంటి వాటిలో ఏదైనా అవకాశం వస్తే అందులోకి వెళ్ళొచ్చా? వెళ్ళాలి సార్, డెఫినెట్గా స్టార్ట్అప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దమ్. ఎందుకంటే స్టార్ట్అప్లో కొంచెం సాలరీ తక్కువ ఉండొచ్చు, కానీ కెరియర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు అంటే ఎంఎన్సీలు ఎక్కువ తీస్తున్నాయి వచ్చి ఎంఎన్సీలు పెద్దగా రిక్రూట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. మనం రీసెంట్గా ఒరాకిల్ తీసుకున్నట్టయితే చాలా మంది ఐఐటిఎన్స్ కూడా ఆఫర్స్ ఇచ్చి మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకుంది. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇంక వీళ్ళందరూ కూడా ఎనీ చిన్న కంపెనీ, స్టార్టప్ కంపెనీ, ఎనీ స్మాల్ బిజినెస్, స్మాల్ స్టార్టప్ ఈజ్ వెరీ గుడ్ సార్ యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఉద్యోగాల నుంచి వీళ్ళని తొలగించినప్పుడు, లే ఆఫ్స్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇందాక మనం ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తారు, ఎటువంటి హరాస్మెంట్ ఉంటుంది, ఏ విధంగా వాళ్ళని కార్నర్ చేస్తుంటారు ఎంప్లాయీస్ని, వాళ్ళ సాధక బాధకాలు ఏంటి? ఎందుకంటే మీ దగ్గర చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎంప్లాయీస్? సార్ యాక్చువల్గా ఇదంతా ఒక రాజకీయ వ్యవస్థలాగా జరుగుతుంది సార్. ఎందుకంటే ఇందులో పర్ఫార్మెన్స్ చూడరు. ఇప్పుడు సపోజ్ నేనే ఒక మేనేజర్ సార్, నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉంచుకుంటాను, నాకు ఎవరైతే అనుకూలంగా ఉండరో వాళ్ళందరి లిస్టు లే ఆఫ్ లిస్టుకి పంపిస్తాను. అది నిజం సార్, అది అంటే నా విషయంలో జరిగింది అదే. ఎందుకంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్పర్ట్, బట్ నాకెందుకు మరి నన్ను ఎందుకు ముందు పంపించారంటే వాళ్ళ మాట, నేను అన్ని మాటలు విన్నాను కదా వాళ్ళని. ఎందుకంటే నేను నాకు టైమింగ్స్ అడుగుతాను, నేను ప్రాపర్ టైమింగ్ చేస్తాను అడుగుతాను. కాబట్టి ఇదొక విషయంగా జరుగుతుంది. ఎందుకంటే దీనిలో చాలామంది ఏమనుకుంటారంటే ఇతని పర్ఫార్మెన్స్ బాగాలేదు, అది బాగాలేదు అనుకుంటారు. కానీ ఇదన్నీ ఏది కాదు సార్. చాలా మందిని కూడా మంచి పర్ఫార్మెన్స్ను వాళ్ళకి ఎవరైతే వాళ్ళకు పోటీగా ఉంటారనుకుంటారు రేపు, అట్లాంటి వాళ్ళని పంపించిన దాఖలాలు ఒరాకిల్లో ఉంటాయి, మైక్రోసాఫ్ట్లో ఉంటాయి, అమెజాన్లో ఉంటాయి సార్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి ఏం సార్ అంటే హెచ్ఆర్ కూడా ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో పర్సనల్ గా పిలిచి 1-to-1 మీటింగ్స్ జాయిన్ కమ్మంటారు. ఎలాంటివి జరుగుతుంటాయి చెప్పండి? ఎలాంటి జరుగుతుందంటే మామూలు ఎట్లా ఉంటుంది సార్ అంటే డైరెక్ట్ ఏం చెప్పరు. ఎలా ఉంటే మీకు జూమ్ లింక్ వస్తుంది, లేకుంటే మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్ టీమ్స్ లింక్ వస్తుంది, జాయిన్ కమ్మంటారు. నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, నువ్వు కొంచెం పర్ఫార్మెన్స్ బాగాలేదని నాకు రివ్యూస్ వచ్చినాయి అని ఈ రకం కొంచెం భయపడే దూరంలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి తెలుసు మన పర్ఫార్మెన్స్ బాగుంది, ఏదో జరుగుతుంది. అంటే ఈ లిస్ట్ అంతా అక్కడికి వెళ్ళింది సార్. లిస్ట్ అంతా హెచ్ఆర్ దగ్గర ఉంది. ఓకే, 10 మంది లిస్ట్ ఇప్పుడు ఎవరైతే మేనేజర్ పంపించారో అతని దగ్గర ఉంది. కొంత మెంటల్గా ప్రిపేర్ చేస్తారా, లేకపోతే ఓవర్ నైట్ చెప్పేస్తారా? అంటే కొన్ని కంపెనీస్ మెంటల్గా ప్రిపేర్ చేస్తారు సార్. కొంతమంది కూడా ఓవర్ నైట్ తెలియదు వాళ్ళకు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసినట్టయితే లాస్ట్ టైం ఒరాకిల్లో జరిగినప్పుడు అతను ఏదో ఒకరితో మంచి హాలిడేలో ఉన్నాడట. పొద్దున ఈమెయిల్ చూసుకుంటే 6 o'clock అవుట్. అసలు అంటే కొంతమంది మాత్రం ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తారు. కొన్ని కంపెనీస్ ఇలా చేస్తారు, కానీ చేయాలని రూల్ ఏం లేదు సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ వ్యక్తి ఉద్యోగం పోతుందో మనం చెప్పడము జ్యోతిష్యం లాంటి లాటరీ సార్ అది. అంటే జనరల్గా పర్ఫార్మెన్స్ బాగోలేదు అంటే నిజంగా నిజాయితీగా కంపెనీ ఉంటే మీరు పర్ఫార్మెన్స్ పెంచుకోండి అని కొంత టైం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పర్ఫార్మెన్స్ పెరుగుకుంటే వాళ్ళు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళు ముందరే డిసైడ్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి జనరల్గా ఇలా తొలగించేస్తారు. అవును సార్, ఎందుకంటే వీళ్ళకి జనరల్గా ఏంటంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఇంతమందిని తొలగించాలి, ప్లస్ వర్క్ అసైన్ కాదు సార్. యాక్చువల్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి నాకు చెప్పాడు ఒక 3 months నుంచి నాకు వర్క్ ఇవ్వట్లేదని. అంటే ఇది కూడా ఒక రీజనే. అంటే జనరల్గా ఏంటంటే మనకు అంటే చాలా రీజన్స్ ఉంటాయి, ఇది కూడా ఒక రీజనే. ప్లస్ అప్రైజల్స్ కూడా రావట్లేదు. అంటే ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ ఇయర్లో అప్రైజల్స్ రావట్లేదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇండైరెక్ట్గా సిగ్నల్ ఏంటంటే ఇంకొక నువ్వు ఒక దారి చూసుకో తప్పితే అలా డైరెక్ట్గా కొంతమంది మేనేజర్స్ క్లోజ్గా ఉన్నారు అనుకోండి సార్, సార్ మేనేజ్మెంట్ నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్తుంది, లేకుంటే నువ్వు ఇంకో జాబ్ చూసుకో, లేకుంటే నీ రెజ్యూమ్ నాకు పంపే కొంతమంది సజెస్ట్ చేస్తారు, మంచిగా చూసుకో, ఎందుకు ఇక్కడ అనవసరంగా. ఎందుకంటే ఎవరికి శాశ్వతం కదా, వాళ్ళకు కూడా తెలుసు ఈ రోజు నువ్వు పోవచ్చు, రేపు నేను పోవచ్చు అంటారు. అవును, కరెక్ట్. అవును, అంటే స్టార్టింగ్ అప్రైజల్స్ అనేవి ఉండవు, మొదటిది. రెండోదేమో వాళ్ళకి ఎటువంటి వర్క్ అసైన్ చేయరు. మూడోదేమో తొలగించడం. కొంచెం హరాస్మెంట్ దారిలో కూడా వెళ్తారు. ఎందుకంటే నీ చేయట్లేదు, అది చేయట్లేదు, నీకు అంత టాస్క్ ఇచ్చాను, ఇంత టాస్క్ ఇచ్చాను కూడా కొంచెం కొంతమంది అలా ఆ విధంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మనం బెంచ్ మీద అంటూ ఉంటాం కదా, ఆ బెంచ్ అనేది ఇంకా లేదు, డైరెక్ట్ రోడ్ మీద. ఇంకా లేదు సార్. యాక్చువల్లీ బెంచ్ అంటే ఆల్మోస్ట్ రోడే సార్. రోడ్ ఎక్కినట్టే, ఇంకా ఆల్మోస్ట్ మన జాబ్ డిలీట్ అయిపోయినట్టే ఈ రోజు బెంచ్ అంటే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా విప్రోలో, టీసీఎస్లో జనరల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీ సార్ ఇవన్నీ కూడా కంట్రోల్ ఆల్ డిలీట్ వాళ్ళ కంట్రోల్ ఆల్ డిలీట్, ప్లస్ ఇంకా కంట్రోల్ జెడ్ కూడా లేదు, ఏం లేదు వాళ్ళకి. ఏంటంటే యాక్చువల్లీ విప్రోలో కూడా ఒక రీసెంట్గా ఒక వ్యక్తి మాట్లాడిన అతను 2 months అనుకుంటా, 2 months నుంచి బెంచ్ మీద పెట్టుకుంటాం కానీ నీకు ఎటువంటి శాలరీ ఏమో, ఒకవేళ ఆ 2 months లోపు ఏదైనా సెలెక్ట్ అయితే నేను తీసుకుంటాము, అంతే సార్. ఇంకా శ్రీధర్ గారు, చాలా మంది అప్రైజల్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు, మనకి ఇంకా శాలరీ పెరగాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తుతం ఈ లే ఆఫ్స్ టైంలో ఎక్కువ శాలరీ ఉండకూడదు
అనుకునే పరిస్థితి వచ్చిందంటారా? ఎక్కువ శాలరీ వస్తే మనము డేంజర్ జోన్లో పడతాం ఉంది సార్ అంతే. ఎందుకంటే నాకు ఇంకొక ఫ్రెండ్ కూడా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ కూడా ఇక్కడ నానక్రామ్ గుడిలో చేస్తాడు. అతను ఏం శ్రీనివాస్ ఎట్లా ఉన్నావు అంటే అతను అంటున్నాడు, కానీ నా ముందు ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు పోయేంత వరకు నాకు సేఫ్టీ అన్నాడు. ఓహో. అంటే అన్ని రకాలుగా సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక కారణం చావు 100 కారణాలు ఉన్నట్టుగా ఇదొక కారణం అని మనం పర్టికులర్గా చెప్పలేము. ఇవన్నీ కూడా కారణము. ప్లస్ ఈ ఇంటర్నల్ గ్రడ్జెస్, పర్సనల్ గ్రడ్జెస్ కూడా ఒక కారణం సార్. యాక్చువల్ చాలా మంది కూడా ఈ హెచ్ఆర్లు అంటే హెచ్ఆర్లు జనరల్గా వాళ్ళు చూడాలి హ్యూమన్ రిసోర్సెస్ ఎట్లా ఉంటుందో చూడాలి సార్. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ పట్టించుకోరు. ఎటువంటి ఈమెయిల్స్కి వాళ్ళు రెస్పాండ్ కారు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ లే ఆఫ్స్ ఉన్నాయో ఎట్లాంటివి ఉన్నాయో అప్పుడే పని దొరుకుతుంది వాళ్ళకి. అసలు మిగతా వాళ్ళు ఆ టైంలో వీళ్ళు కనబడరు, ఆఫీస్లలో కూడా కనబడరు అసలు. వీళ్ళు ఎక్కడో ఏ కన్సల్టెన్సీలో, ఏ బ్యాక్ డోర్ మాఫియాలలో, ఏ బ్యాక్ డోర్ జాబ్స్లో చూసుకోవడం తప్ప వీళ్ళు ఆఫీస్లో కూడా కనబడరు. మనకు తెలియదు కూడా. అసలు మా హెచ్ఆర్ నేను ఫస్ట్ టైం లేబర్ కోర్ట్లో చూసాను. అంతవరకు ఎప్పుడు కనబడలేదు నాకు. అంటే దాన్ని బట్టి మీరు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా రైట్. ఇప్పుడు 2026-27 నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఐటీ జాబ్స్ ఎట్లా ఉండే పరిస్థితి ఉంది? లే ఆఫ్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పట్లో అయితే కొత్త ఉద్యోగాలు ఒక 2-3 ఇయర్స్ వరకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా మార్కెట్ డౌన్గా ఉంది. చాలా కండిషన్స్ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, జియో పొలిటికల్ కండిషన్స్ కానీ, ఏ రికరింగ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎంత సార్ ఇప్పుడు ఈ కంపెనీస్ ఇంతటితో ఆగిపోలేదు సార్. ఇది జస్ట్ ఇది 2026లో స్టార్టింగ్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఇంకొక 6 నెలల్లో మనం తప్పకుండా సునామీ చూస్తున్నాము ఈ జాబ్స్ లే ఆఫ్లో. ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఒక 30-40% కట్ ఆఫ్ చేసుకుందామని ప్లాన్గా అయి ఉన్నారు సార్. ఆల్రెడీ చాలా కంపెనీస్ కూడా 10%, 15% పోగొట్టుకున్నారు. రీసెంట్ కూడా మైక్రోసాఫ్ట్ నిన్న మళ్ళీ ఒక 3%, 2.8% ఏదో కట్ అయింది కూడా. కరెక్ట్, అవును. ఓకే శ్రీధర్ గారు, మనం వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాం, గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉందనే చూస్తాం. దాంతోపాటు యుఎస్లో ట్రంప్ పాలసీస్, H1B వీటి మీద ఇవన్నీ కూడా మనం అతను తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటున్నాయి, ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది చూస్తాం. ఇప్పుడు H1B ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో యుఎస్లో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే మీతో చాలా మంది టచ్ ఉంటారు. H1B పెద్దగా ఏం లేదు సార్. వాళ్ళు కూడా ఏంటంటే ఒక 90 days ఏదో గ్రేస్ పీరియడ్ పెడుతున్నారు. ఆ 90 daysలో ఇంకొక జాబ్ వచ్చిందంటే ఉండడము, లేకుంటే తట్టాపెట్ట పట్టుకొని మళ్ళీ బ్యాక్ రావడమే సార్ వాళ్ళు కూడా. ఎందుకంటే చాలా మంది కూడా L1లో H1లో వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే జాబ్స్ కోల్పోయి చాలా మంది కూడా బ్యాక్. మన రీసెంట్గా కూడా ఒక బెంగళూరు కపుల్ అనుకుంటా, ఒరాకిల్ లే ఆఫ్ గురైతే మళ్ళీ ఎంబడే వచ్చి ఇంకా మా జీవితంలో మేము అమెరికా పోము, మాకు అనుభవించిన బాధలు చాలు, మా స్వదేశంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పుకున్నారు వాళ్ళు, ఒక ఒరాకిల్ కపుల్. ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తుంటే బీటెక్కి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ అది జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త అడ్మిషన్స్కి సంబంధించి. గతంలో సిఎస్సి కావచ్చు, సిఎస్టి, ఐటీ వీటికి ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు మనం చూస్తుంటే ఈసీఈ కావచ్చు, లేకపోతే మెకానికల్ సివిల్ వీటికి కన్వెన్షనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువ డిమాండ్ పెరిగింది. వీటికి డొనేషన్లు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగుల భవిష్యత్తు ఏంటి? ఐటీని ఒక కెరీర్గా ఇప్పుడు ఎంపిక చేసుకోవచ్చా, చేసుకోకూడదా? అంటే జనాల వైఖరి, పేరెంట్స్ వైఖరిలో మార్పు వచ్చింది సార్. ఎందుకంటే ఐటీ ఉద్యోగాలన్నీ ఊడుతున్నాయి. ఎందుకంటే మనం ఏ రోజు చూసినా కానీ పేపర్లో చూస్తే ఫస్ట్ హెడ్డింగ్ ఒక లే ఆఫ్స్. కాబట్టి ఇంకోటి ఐటీ అంత కెరియర్ బాగాలేదు అనుకుని అందరూ ఫీల్ అవుతున్నారు. అంటే ఇదే కొనసాగుతుందా లేకపోతే భవిష్యత్తులో బాగుంటుందా? లేదు సార్, భవిష్యత్తు బాగుంటుంది. తప్ప ఏంటంటే ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే చాలా వరకు ఐటీ సీట్స్ కూడా ఖాళీగా ఉంటున్నాయని చెప్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు సార్ ఏది అన్నీ ఈవెన్ మెకానికల్లో ఏ వాడుతున్నారు, సివిల్లో ఏ వాడుతున్నారు. కాకపోతే వాటికి కొంచెం మంచి ఫ్యూచర్ ఉంటుందని పేరెంట్స్ నమ్ముతున్నారు. తప్ప డెఫినెట్గా ఐటీ పుంజుకుంటుంది, మళ్ళీ ఇంకా ఫ్యూచర్ వస్తుంది. కానీ కొంచెం ఇప్పుడు ఏంటంటే టఫ్ సిచ్యువేషన్లో కొన్ని వాళ్ళకి ఇక జనాలకి ఏంటంటే ఇప్పుడు 2009లో 7లో 12లో చూసినట్టయితే కొంచెం ఐటీ పరిస్థితి కూడా బాగుండకపోతుండే. లే ఆఫ్